శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. జై గణేష్ క్రియేషన్స్ ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మీ అనుపమ. ఎంతో చక్కగా ఆసక్తికరంగా చక్కటి కథా కథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణంలో 131 భాగంలోకి అడుగుపెట్టాం. 130 భాగాలు శివానుగ్రహము అనేటటువంటి తారకునికి శివానుగ్రహం అనేటటువంటి అంశము ఆ భాగం వరకు తెలుసుకున్నాము. ఈరోజు మరి మృత్యు రహస్యము ఏమిటా మృత్యు రహస్యము ఈరోజు మనం తెలుసుకుందాం. తారకుడు మరి బాల వయసులో పిన్న వయసులో ఉండేటటువంటి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరకు వచ్చి, సుబ్రహ్మణ్యేశ్వర, నీవు ఇంకా బాలకుడవే, అహంకార పూరితులు అయినటువంటి అవకాశవాదులైనటువంటి దేవతలను నువ్వు కాపాడాలనుకుంటున్నావు. వారి పక్షాన నిలిచావు, బానే ఉంది. కాకపోతే చూసావా, వారి స్వార్థం కోసం బాలుడు అని కూడా చూడకుండా మరి నిన్నే నాపై యుద్ధానికి మరి ఉసిగొలిపారు, ఉపయోగించారు. ఇటువంటి స్వార్థపరులను నువ్వు రక్షించుకోవాలనుకుంటున్నావు. ఇలాంటి స్వార్థపరులను రక్షించేందుకే నువ్వు నాపై కత్తి కట్టావు. మరి ఇదేమన్నా సమంజసంగా ఉందా అని కుమారస్వామిని ఉద్దేశించి ఇలా మాట్లాడుతున్నాడు తారకాసురుడు. ఎదురెదురుగా ఈ వాదన అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పటికైనా యుద్ధాన్ని విరమించి చక్కగా మీ తల్లిదండ్రులతో హాయిగా ఆడుకో, వెన్నుతిరిగి వెళ్ళిపో అని అంటాడు తారకాసురుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామితోటి. అందుక కుమారస్వామి గట్టిగా నవ్వుతూ, మరి తారక, చాలుంచి నీ కపటాన్ని, ఇలా మంచిగా మాట్లాడి యుద్ధాన్ని మరి ఉపసంహరించుకోవాలనుకుంటున్నావా? ఇలా మంచిగా మాట్లాడి నీ వైపు నన్ను తిప్పుకుందామనుకుంటున్నావా? ఇటువంటి కపట నాటకాలేవి కూడా మరి నేను లొంగను, అటువంటివేవి కూడా చెల్లవు. నేను చిన్నవాడినే అయినప్పటికీ యుద్ధానికి సరిపోనన్న వాదనకు స్వస్తి చెప్పు. యుద్ధానికి కావాల్సింది వీరత్వము, శౌర్యము, ధైర్యము, తెగువ, ఇటువంటి సాహసము, ఇటువంటి లక్షణాలే కానీ మరి వయస్సుతోటి పనేమిటి అని అడుగుతూ ఉంటాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక మాటలు కట్టిపెట్టి నీ చావేంటో, అంటే నువ్వు ఎంత వీరుడవో యుద్ధంలో చూపించు అని కవ్విస్తాడు కుమారస్వామి తారకాసురుడిని. ఇక వెంటనే దాంతో రెచ్చిపోయినటువంటి తారకాసురుడు దేవగణాలపై మయుడితో నిర్మితమైనటువంటి మహాశక్తిని మంత్రపూర్వకంగా ప్రయోగిస్తాడు. ఎప్పుడైతే ఈ మహాశక్తిని దేవతలపై ప్రయోగిస్తాడో ఇక వెంటనే దాంతో దేవతలంతా కూడా సమ్మోహితులై నిశ్రేష్ఠులైపోతారు. ఒకలాంటి మాయ ఆవరించి ఉంటుంది. ఈ తారకుడి మహాశక్తి అనేటటువంటి మంత్రపూర్వకమైనటువంటి ఆయుధాన్ని వెంటనే కూడా షణ్ముఖుడు షడాననుడు బ్రహ్మాస్త్రాన్ని తలుచుకొని ఈ మహాశక్తిని నిర్మూలనం చేస్తాడు. అనంతరం దివ్యాస్త్రాలను ఎన్నిటినో తారకుడిపై ప్రయోగిస్తాడు. అయితే ఎన్ని అస్త్రాలను శస్త్రాలను ప్రయోగించిన తారకుడి ముందు నిష్ప్రయోజనం అవుతుండడాన్ని గమనిస్తాడు షణ్ముఖుడు. ఇక వెంటనే గమనించినటువంటి కుమారస్వామి శత్రువైన అతనిని శ్లాఘిస్తాడు మనసులో, అంటే అభినందిస్తాడు. అంటే అంతటి వీరుడే తారకుడు కూడా అని అభినందిస్తాడు, శ్లాఘిస్తాడు మనసులో కుమారస్వామి. ఇలా ఇద్దరికి, తారకాసురుడికి ఇటు కుమారస్వామికి ఇద్దరికి కూడా ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. దాదాపు 20 రోజుల పాటు యుద్ధం సాగుతూ ఉంటుంది. పోటాపోటీగా, హోరాహోరీగా. ఇక ఎవరు గెలుస్తారో తెలియనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఒకనాడు దేవతలతోటి కుమారస్వామి మాట్లాడుతూ, దేవతలారా, మరి వినండి, తారకుడు ఎటువంటి మహాస్త్రముల నుంచైనా తప్పుకుంటున్నాడు. ఇందులో ఏమి మాయ ఉందో అర్థం కావడం లేదు. మరి ఆఖరకు శక్తి ఆయుధం చేత కూడా ఇతను సంహరించబడడం లేదు. మరి నాకు చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది. శక్తి ఆయుధం చేత కూడా ఇతను సంహరించబడడం లేదు. మరి ఏం మాయ ఉందో, ఏం మహిమ ఉందో తెలియడం లేదు అని అంటూ ఉంటాడు కుమారస్వామి. దేవతలందరినీ పిలిచి ఇలా వారితో చెప్పుకుంటూ ఉంటాడు. అందుకు ఇక్కడే ఉన్న బ్రహ్మాదులంతా కూడా, నాయన కుమార, ఇందులో విచారించవలసిన పనేమీ లేదు, మరి వింత కూడా ఏమీ లేదు. ఈ తారకుడిని సంహరించేందుకే కదా నువ్వు జన్మించావు, మరి ఉద్భవించావు అన్నది కాదనలేని నిజమో. కేవలం తారకాసుర సంహారం గురించే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం అనేది జరిగింది. కాబట్టి ఈ తారకుడు కూడా సామాన్యుడేం కాదు. విశేషించి మహాశివ భక్తుడు. శివభక్తులు చాలా విశేషించి
చాలా శక్తిగా ఉంటారు. వాళ్ళను మరి రాక్షసులైన ఓడించడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ భక్తి ఇతనిని కాపాడుతుంది. తారకాసురుడు ప్రవృత్తి పరంగా రాక్షసుడైనప్పటికీ ఆ శివభక్తి ఇతన్ని అడుగడుగునా కాపాడుతుంది. పైగా విశేషించి శివానుగ్రహము వరాలు పొందాడు కదా, కేవలం శివ వీర్యం వల్లే, శివ సంజీతమైనటువంటి కుమారుని వల్లే ఈయనకు మరణం సంభవించాలి తప్ప అన్యుల వల్ల చావు రాకూడదు అనేటటువంటిది ఈయన పొందినటువంటి వరం. దానికి శివుని అనుగ్రహం కూడా తోడైంది. కాబట్టి బ్రహ్మవరాన్ని ప్రసాదించాడు, శివానుగ్రహం తోడైంది, రెండూ కలిసాయి. కాబట్టి తారకునికి ఇంతటి శక్తి అనేది ఆపాదించబడింది. కాబట్టి ఆ భక్తి ఇప్పుడు ఇతనిని కాపాడుతుంది. అయితే అందులోనూ అతని గలసీమలో మీ తండ్రి గారైనటువంటి శివుని ఆత్మలింగం కూడా ఉంది. విశేషించి ఆత్మలింగాన్ని ప్రతిరోజు కూడా విశేషంగా పూజించేటటువంటి తారకుడికి మరి ఆ ఆత్మలింగము చాలా విశేషంగా మరి పనిచేస్తుంది. ఆ లింగాన్ని ఛేదిస్తే అంటే ఆ లింగాన్ని తీసివేయగలిగితే గాని తారకుడు చావడన్నది నిజము, ఇది సత్యము. కాబట్టి నువ్వు వెంటనే బెంబేలు పడకుండా, ఏమి కంగారు పడకుండా లింగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయి. అంటే అక్కడి నుంచి ఆయన మెడలోంచి, తారకుడి మెడలోంచి తీసేటటువంటి ప్రయత్నం చెయ్యి. ఆ వెంటనే తారకుడు సులభంగా మరణిస్తాడు అని, కాబట్టి సులభంగా మరణిస్తాడు అని బ్రహ్మాదులంతా కూడా ఇక కుమారస్వామికి ఈ సలహానిచ్చి ఇక ఏ విధంగా యుద్ధంలో పురిగొల్పాలో ఇక సలహా ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళిగా. ఇదండి మరి మృత్యు రహస్యం. మృత్యు రహస్యం ఏమిటి అంటే కేవలం తారకాసుర సంహారం కోసమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జననం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా కుమారస్వామి చేతిలోనే తారకాసురుని అంతము మరి మరణం అనేది సంభవించాలి అనేది మృత్యు రహస్యం. ఇది 131వ భాగము. 132వ భాగంలో విజృంభణం అంటే యుద్ధము తదుపరి ఏ విధంగా హోరాహోరీగా విజృంభిస్తుంది అనేటటువంటిది తదుపరి భాగము. చక్కటి కథాకథనంతో విశ్లేషిస్తూ సాగేటటువంటి శివపురాణాన్ని తప్పకుండా అందరూ వినే ప్రయత్నం చేయండి. అందరం ఆనందంగా ఉండాలి, అందులో మనము ఉండాలి అని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.